విజయవాడలో ప్రారంభించినప్పుడు 150 మందితోటి జనసేన పార్టీ రిజిస్టర్ చేస్తే చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపురు. చాలా మంది ప్రమాదాలకు గురవడం, పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది రకరకాల ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పోయి మన కోసం తపన పడ్డ వ్యక్తులకి, వారి కుటుంబాలకి అండగా ఉండాలి. క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదైనా బీమా పథకం అమలు చేయొచ్చు, దాని మీద సాధ్యాసాధ్యాలు చూడండి అంటే అందరూ పెద్ద ఉద్యమంలాగా చేపట్టి నాకైతే దేవుడు లెక్క కనపడుతున్నాడు సార్. మాలాంటి వాళ్ళకు దేవుడే సరైన. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికున్న రోజు ఇవి. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నిబద్ధత గల కార్యకర్తలు గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్ గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ ని, ఇన్సూరెన్స్ ని కల్పిస్తాం. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన జనసేన. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా.